జ్యేష్ఠత్వపు హక్కు నీకు అర్థమైంటే, ఆ దేవుని ప్రేమ నీకు అది ఎంత విలువైందో నీకు అర్థమైంటే నువ్వు లోకాన్ని ప్రేమించలేవు. లేని పక్షులు నీకు దేవుని ప్రేమ అర్థం కానప్పుడు లోకాన్ని ప్రేమిస్తావు. లోకాన్ని ప్రేమించినారు ఒక ఆయన ఎవరు? ఇప్పుడు చెప్పాను మీకు, అది విన్నారో లేదు. ఎవరు? ఏశావు. ఇప్పుడే చెప్పాను కదా. జ్యేష్ఠత్వపు హక్కును విలువలు తెలియదు ఆయనకి. నేను చనిపోయిన తర్వాత ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకు అన్నాడు. జ్యేష్ఠుడు చనిపోతానికి అవకాశం లేదు. జ్యేష్ఠుడు నావాడు, నా బిడ్డ, నేను అతను నేర్పరచుకుని జ్యేష్ఠుడు సాగడానికి వీలేదు. జ్యేష్ఠత్వము దేవుని రాజ్యంలో కూర్చోబెట్టింది. అంటే జ్యేష్ఠుడు అంటే తల్లిగర్భం నుంచి వచ్చిన జ్యేష్ఠుడు కాదు, దేవుని నేర్పరచుకున్నాడు. నువ్వు ఒక జ్యేష్ఠుడిగా నేర్పరచుకున్నాడు. నీ తల మీద మంగళకత్తి రావడానికి వీలేదు. అంటే అర్థం ఏంటి? నీ తల మీదకి ఏ లోకపు ఆస్తులు రాకూడదు, ఏ లోకపు తలంపులు నీలోకి రాకూడదు, ఏ లోక ఆకర్షణని అంటుకోకూడదు. నువ్వు ప్రత్యేకంగా ఎప్పుడైతే వస్తుందో ఏమైంది? సంసోను ఏమయ్యాడు? గుడ్డివాడైపోయాడు. ఆత్మీయ నేత్రులు పోయినాయి, శక్తి పోయింది. రిమ్మోన్ దేవత గుళ్ళో తిరగలి విసురుతున్నారు, తెలుసునా? అంటే నేనేం విసరనండి, నువ్వు విసరకపోవచ్చు, నేను కాదన్ను, కానీ నువ్వు గుడ్డాడివే. నేను అక్కడ గుడ్డాడిని. ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఎన్ని కళ్ళు ఉన్నాయి తెలుసా మీకు? దేవుని వాక్యంలో తార్సువాడే సవులు ఉన్నారు. తార్సువాడే సవులు, నా మాట అర్థం కాకపోతే కొంచెం చెప్పండి. తార్సువాడే సవులు ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రం అంతా తెలుసు, వాక్యం అంతా తెలుసు. మంచి పండితుడైన ఎవరి దగ్గర? గమ్మనీయేలు పాదముల దగ్గర నేర్చుకున్నాడు. కానీ ఆ వాక్యము అతని సొంత మార్గంలో నడిపించింది, స్వనీతిలోనికి నడిపించింది. కనుక ప్రతివాడు తన సొంత మార్గంలో తొలగింది. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, నేను ఒక మంచి చర్చి కట్టాను, లేకపోతే చర్చికి స్థలం ఇచ్చేసాను, నేను తిన్నకి వెళ్ళిపోయి ఎక్కడుంటాను? పరలోకంలో ఉంటాను. లేదు ప్రేసులారా, అతడు స్వనీతం ఉన్నందువల్ల అతని కళ్ళు ముయ్యబడే కనుక అతను నడిచే మార్గం యథార్థమని సహోదరుని హింసిస్తున్నాడు, దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ప్రభువుని క్రీస్తు వారు అతను తాకినప్పుడు, ప్రభా నువ్వెవడివి, నీవు హింసించిన యేసుని వెంటనే అతడు పశ్చాత్తాపడి దేవునికి విధేయుడిని అర్థం చేసుకుని, దేవునికి విధేయుడు ఎట్లా అయ్యాడంటే, నువ్వు వెళ్ళు, అననీయ అనేటువంటి ప్రవక్త నేను పంపిస్తాను నీ దగ్గరికి, దమస్కులో తిన్నని వీధి దగ్గర ఉండు. ఏ అధికారంతో వస్తున్నాడు, నీ మాట నేను ఎందుకు వినాలి? నేను అక్కడికి ఎందుకు వెళ్తాను? వెళ్ళనన్నాడా? అనలేదు. వెళ్ళినాడు. అంటే ఇక్కడ ఈ మార్పు, విధేయత, దేవునికి విధేయత. విధేయుడు కావాలి. విధేయుడు కాకుండా ఏ తండ్రింట్లో కుమారుడు ఉండలేడు. తండ్రికి అవిధేయుడైన కుమారుడు తండ్రింట్లో ఉండడు, గుర్తుపెట్టుకోండి. కనుక విధేయత. వెంటనే వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు, అన్నయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వెళ్ళబోయా, అక్కడ సౌలు ఉన్నాడు, అతని కొరకు ప్రార్థించి, ప్రభు అతడు యోగ్యుడు కాదు, కానీ దేవుడు అంటున్నాడు అతను నేను సాధనగా చేసుకుంటాను అని వెళ్ళాడు. ప్రార్థన చేస్తూ ఉండగా అతని కన్నుల పొరలు రాలిపోయినాం. అక్కడ గుడ్డితనం పోయింది. తెలుసునా? కళ్ళు ఉన్నాయా లేవా? ఇంకే సౌలుకి ఏ కళ్ళు ఉన్నాయి? లోకపు కళ్ళు ఉన్నాయి, లోకాన్ని ప్రేమించే కళ్ళు, శాస్త్రులు పరిశీలన దగ్గర మెప్పు పొందే కన్నులు, నేనున్న గర్వపు కన్నులు అతనిలో ఉన్నాయి. కనుక అతడు తిరుగుబాటు చేశాడు. నేను అనే భావం ఒక క్రైస్తవుడికి ఉండకూడదు. ఒక క్రైస్తవుడు క్రీస్తు మార్గం నడిచేటప్పుడు అతడు తనవాడు కాదు, నీవు నీ సొత్తు కాదు, నువ్వు పెట్టుకోనవాడు. అదే చెప్పాను, రాత్రి చెప్పాను, ఈ పొడి కూడా మీకు చెబుతున్నాను. దినదినం నేను ఏడుస్తూ ప్రార్థన చేసేది ఒకటే నా ప్రార్థన, ప్రభువా మీ స్వరూపు నాకు దయచేయకపోతే మీ నన్ను ఎంత ప్రేమించి నేను మీ ప్రక్కన కూర్చోలేను. మీ స్వరూపు నాకు కావాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము. కనుక ఇలాంటి ఈ 9 గుణములు నేను నేర్చుకోకపోతే, నేను యాత్ర చేసే దినముల్లో ఆ 9 గుణములు నాలో రాకపోతే నేను మీతో ఉండలేను. ఏర్పరిచే ఆ పట్టణము, ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే ఆయన రక్తం ఉన్నది, కడిగి పరిమళ వాసం చేస్తున్నాడు. పరిమళ వాసం చేశాడు, కడిగాడు, కడగబడ్డాను, నీ పాపాలు క్షమించాలన్నాడు. అన్నాడని చెప్పి నేను మళ్ళీ వెళ్తే ఏముంది? కడుగబడిన పందే బురదలో పొరలాడింది. కడుగబడినాక మళ్ళీ బురదలో పడితే దానికి కూడా పరలోకం ఉందా?
కడగబడిన తర్వాత బురదలో పొరలాడు. నా ఇష్టం, నేను పొరలాడు పోయి నరకంలో కూర్చుంటాం. ఎవరికేంటి? నేను రాత్రి అయితే చెప్పాను, నా వంతు నన్ను దేవుడు సేవకుడికి ఇక్కడ పెట్టినాడు కనుక అదే పెద్ద గొప్పతనం కాదు, కానీ అనేక శ్రమలు ఉన్నాయి. నేను దేవుని దగ్గర చెప్పాల్సిన లెక్క చెప్పాలి కనుక చూస్తున్నాను. లోబడితే దేనికి లోపడతావో దానికి నువ్వు దాసులు అవుతావు. కనుక ప్రియ సోదరులారా, క్రీస్తు నీ కొరకు ఆయన రక్తం చిందించి నిన్ను పరిమళ వాసంగా చేయాలి. ఎంతమంది పరిమళ వాసంగా ఉంటున్నారో నేను చేతి రక్తం ఉన్నా కానీ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. తన సొంత భూమిని సేద్యము చేసుకునే వానికి ఆహారము సమృద్ధిగా దొరుకు. భూమిని సేద్యం చేసుకునే ఆహారం అంటే దేవుని ఆజ్ఞలను ఆనందిస్తూ ఉంటాడు, దేవుని వైపు చూస్తాడు, దేని కొరకు ఆశించడు, దేని వైపు చూడడు. అతను ఒకటే అంటాడు. ఏమంటాడు తెలుస్తున్నా? ఆ 84వ కీర్తన ఏం రాయబడిందండి? చూడండి ఒక్కసారి దయచేసి. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికాను, పిల్లలు పెట్టడానికి వాన కోవిలకు గూటి స్థలం దొరికాను. నేను వాటికంటే గొప్పవాడిని చేశాను, నన్ను వాటికంటే నేను గనుడను, మీ స్వరూపంలో ఉన్నాను. మీ బిడ్డను నన్ను పోషించలేరా? విశ్వాస జీవితంలోకి ఎదగలేకపోతే అతను ఏం విశ్వాసి? పిచ్చుకలను పోషించింది దేవుడు. వాన పాములకు అక్కడే గూటి స్థలాలు పిల్లలు పెట్టుకుంటున్నాయి, అక్కడ నన్ను పోషించడా? ఆయన అక్కలకు ఆరోగ్యం వస్తాయి కనుక ఆయన నన్ను పోషించగలడు. ఆయన ఆ యొక్క విశ్వాసము ఎప్పుడైతే హృదయంలో ఉందో ఆ మనుషుడు పరిమళ వాసనగానే ఎదుగుతాడు, కానీ లోకం వైపు చూడడం. నువ్వు పోషిస్తావా అంటారు. ప్రియసోదరులారా, యేసు ప్రభు అడిగారు ఎప్పుడన్నా మీరు, ఏమయ్యా నేను ఏమైనా పోషిస్తావా, నా కొరకు బతుకుమని పోషిస్తావా అని అడిగారు ఎప్పుడన్నా? అడిగారా? అడిగే ధైర్యం ఉందా? యథార్థంగా జీవిస్తూ దేవుని చిత్త ప్రకారం వాక్య ప్రకారం దినదినం తన భూమిని సేద్యపరచుకుని ప్రభా నాకు ఇవ్వు అని అడగగలవు. తండ్రి దగ్గర అడగలేవా? నీ తండ్రి ఉన్నాడు, ఆయన జేబులో డబ్బులు ఉన్నాయి, అడుగుతావు, అడగవా? తీసుకోవా? నీ డబ్బులు నాకు వద్దని అప్పు చేస్తే అప్పులోడు పట్టుకెళ్తాడు. తండ్రి దగ్గర డబ్బులు ఉన్నాయి, లాక్కో. అడగలేవా? నా తండ్రి సర్వాధికారి, నా తండ్రి సమస్తము కలిగిన వాడు, నేను ఎవరి వైపు చూడను. అది వాస్తవంగా నేను చెబుతున్నాను. ఆయన మొదట నాకు నేర్పడం ముందు మనుషుల వైపు చూశాను, మనుషుల దగ్గరికి వెళ్ళాను, అయ్యా నాకు కావాలన్నాను, ఎవరు నాకు ఇలా. పైగా నన్ను చూస్తే తప్పుకుని వెళ్ళేవాళ్ళు. కానీ ప్రేమమైన నన్ను ప్రేమించిన తండ్రి మన దేవుడు సర్వాధికారి, సమస్తం కలిగిన వాడు. అక్కడికి వెళ్ళి అడిగితే ఇవ్వడా? నాకు ఇచ్చాడు. మీ సగం నాకు లేదు, నాకు ఇచ్చాడు, ఇప్పటికి ఇస్తున్నాడు. కనుక నేను అంటాను, ఎవరి మోచేతి కింద నీళ్ళు త్రాగి నేను బ్రతుకున్నాను. ఈ దినం కాదు, ఏదైనా చెప్పాను. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒక యవనస్తులతో మాట్లాడాను, ఇవాళ కూడా నేను మాట్లాడుతున్నాను. ఎవరి చేతుల వైపు చూడను, ఎవరి మోచేతి కింద నీళ్ళు త్రాగవలసిన పని నాకు లేదు. ఎందుకు తెలుసునా? నా తండ్రి అడుక్కునేవాడేం కాదు, నా తండ్రి పేదవాడు కాదు, నా తండ్రి దగ్గర ఏం లేకపోలేదు. ఏం లేవా? నా తండ్రి దగ్గర ఏం లేవా? ఆయన లేకపోతే నేను బతకలేను. ఆయన గాలి ఇస్తున్నాడు, ప్రాణవాయువు ఇస్తున్నాడు, నీరు ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆయన అక్కడ నాకు ఆరోగ్యం కలుసు. కానీ నేను ఎందుకు ఉండాలి? ఆయన మాటే వింటాను. ఆయనకు విధేయుని అయితే ఆయన దగ్గర తీసుకోగలను. తీసుకుంటావా లేమా? ఇవాళ అవసరమైంది డాక్టర్ దగ్గర పోయి అప్పింది అని అడుగుతానా? అవసరం లేదు నాకు. తండ్రి ఇదిగో నాకు కావాలి. అయితే నువ్వు చేసే పనిలో మొదటి నువ్వు ప్రభా నీకు ఇష్టమేనా, ఇది నేను చేయగలనా, చేయమంటావా అని అడగాలి. అది భక్సింగ్ గారు అడిగేవారు. ప్రభా నన్ను వెళ్ళమంటావా, ఈ స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటావా అడిగేవారు. ఆయన అడిగి చెయ్యి, నువ్వు సిగ్గుపడవు. అందుకని దేవుని వాక్యం మనం ఏది చేసినా మనం దేవుని బిడ్డగా ఆయన మాట విన్నప్పుడు మనం సిగ్గుపడం. మన కొరకు ఒక రాజ్యం ఏర్పరిచింది. ఆ రాజ్యంలో ఉండాలని ఆశ ఎవరికి ఉంటుందంటే దేవుడు ఉన్నాడని విశ్వసించిన వారికి ఉంటుంది ఆశ, అందరికీ ఉండదు.